హలో హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అసలు అంటే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అంటే ఇంత ఆదరిస్తారు జనాలు. అంటే ఎక్స్పెక్ట్ చేసిన నేను, కానీ చూస్తుంటే నాకు ఇది నిజమవుతుందంటే నాకు చాలా అంటే చాలా ఓవర్వెల్మ్ ఉన్నా. నేను ఈ కైండ్ ఆఫ్ రిసెప్షన్ అంటే ఓకే సినిమా నచ్చుతుంది అని తెలుసు, కానీ మేము థియేటర్స్కి వెళ్తే అదేదో మన మనోడ్రా బై అనే ఫీలింగ్ తోటి ఒక స్టార్ లాగా ఇట్లా జస్ట్ దేవర్ చియరింగ్ అండ్ దేవర్ గివింగ్ సో మచ్ లవ్. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దివానాలో మున్నాకి మీకు డిఫరెన్స్ ఏంటన్నా? ఏమన్నా క్వాలిటీస్ ఉన్నాయా? నాకు మున్నాడు ఏంటంటే ఇన్నోసెన్స్. ఐ థింక్ ఎంత మాసీ గాడైనా ఈజ్ వెరీ వల్నరబుల్, వెరీ ఇన్నోసెంట్. వాడి ప్రాబ్లమ్స్ అనుకుంటాయి, వాడి ఇష్యూస్ అనుకుంటాయి. సో ఐ థింక్ హీస్ వెరీ హ్యూమన్. ఆడేదో హీరోలో అని కాదు, హీస్ లైక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ప్రతి ఒక్కరిలో మున్నా ఉంటాడు. సో ఐ థింక్ అందుకే అందరు అంత కనెక్ట్ అవుతారు. అంటే లైక్ సీనియర్ జర్నలిస్టుల నుంచి కావచ్చు, ప్రెస్ నుంచి ప్రతి ఒక్కరు లైక్ మీ యాక్టింగ్ ని లైక్ జీవించేశాడని పొగుడుతున్నారు కదా, దాన్ని ఎలా తీసుకుంటారు? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ చాలా మంది పెట్టారు బ్రో, పెద్ద పెద్ద మెసేజ్లు. కొన్ని రిపోర్టర్స్, నిన్న ఒక యాక్టర్, మార్నింగ్ ఒక యాక్టర్, నాకు చాలా పెద్ద పెద్ద మెసేజ్లు వస్తున్నాయి అబౌట్ యాక్టింగ్ ఎస్పెషల్లీ. అవు అంటే బ్రో ఇప్పటి నుంచి నేను ఫ్యాన్ బ్రో, అసలు ఇప్పటి నుంచి అసలు యాక్టింగ్ ఏంది బ్రో అంటే ఎవ్రీ వన్ వాస్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ ఐ థింక్ ఆల్ ద హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్ ఫర్ ఈ రోజు కోసం వెయిట్ చేసాను నేను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో చిన్న చిన్న సినిమాలు వస్తే మాత్రం పెద్ద హీరోస్ తోని ప్రమోట్ చేయడం లైక్ సహజం అయిపోయింది. సో మీరు ఆల్రెడీ ప్రభాస్ గారితో వర్క్ చేసి ఉన్నారు. సో ఆయనకి ఏమైనా ఈ మూవీ చూపించే ఛాన్సెస్ ఉన్నాయా? మోస్ట్లీ చూపించాలి. ఈ వీక్ మోస్ట్లీ చూపించడానికి ట్రై చేస్తా. విల్ సీ అన్న, టైం ఉంటే. మరి కల్కి 2 అప్డేట్ అదొకటి చెప్పేసి ఇక కల్కి 2 ఉంది, అవుతుంది షూటింగ్.